Alcara Water Solution for hot water problems. Contact 9399906356. బాగా ఉద్యమం టైంలా అండ్ ఆ తర్వాత కూడా మీరు బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు కదా, నేను ఇంట్లోనే ఉంటా అని కూడా చెప్పారు. ఏమైంది? ఆయనతోటి మనం కలిసి తెలంగాణ గురించి మనం ఉద్యమిస్తే తెలంగాణ తొందరగా వస్తుందని చెప్పి ఆయనతో జాయిన్ అయిన తర్వాత తెలంగాణ మనుషులు దేనికైనా యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఆత్మగౌరవం కోసము ఎప్పుడు కూడా తల వంచరు. టికెట్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఆయన ఏమనుకున్నాడంటే కేసీఆర్ గారు కానీ అది మర్చిపోయి క్యాండిడేట్ చూసి ఓటేస్తలేరని ఒక ఫీలింగ్ ఆయనకు రాబట్టి కుటుంబ పాలన అంటారు సార్. నిజంగా కుటుంబ పాలననే ఉన్నదాడా? చూడండి, మీరు కవిత గారు ఓడిపోతారు, ఓడిపోయినాక ఎమ్మెల్సీ అయింది కదా, మరి నాలాంటి వాళ్ళు ఓడిపోతే మేమెందుకు కాలేదు? మొత్తం అసలు అవినీతిలో కూరుకుపోయినరు, మీ రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి అని చెప్తూ కూడా మళ్ళీ టికెట్ ఎందుకు ఇచ్చారంటారు? ఈ విధంగా కూడా ఆయన అవుతాడని చెప్పి కూడా ఎవరు ఊహించలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది సార్? మొదటగా ప్రజలకు లీడర్కు కనెక్షన్ అనేది పోయింది. ఒక ఎమ్మెల్యే ఏమనుకుంటుండు, నేనే సుప్రీం అనుకుంటుండు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిగ్ లీడర్స్ జాయినింగ్స్ జరుగుతున్నాయి. మాజీలు అనుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలుపొందినరో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్ ఉన్నారు. ఇట్లాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. కొంతమంది జాయిన్ కూడా అయ్యారు. అయితే ఈరోజు మన స్పెషల్ గెస్ట్ సీనియర్ మోస్ట్ లీడర్, ఎప్పటి నుంచో నాగార్జున సాగర్ అనగానే సారే గుర్తొస్తాడు. యాక్చువల్లీ గతంలో కూడా నేను ఇంటర్వ్యూ చేసిన వెరీ కూలెస్ట్ అండ్ నిజంగానే పాపం రాజకీయాలు అసలు తెలియని మనిషి అంటే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ కూడా మొన్ననే కాంగ్రెస్ లో జాయిన్ అయినరు. ఒక్కసారి పలకరించడానికి నేను కూడా సార్ దగ్గరకు వచ్చిన. సార్ నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నారు సార్? బాగున్నారా? చాలా బాగుంటాం. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఏది ఏమో అంటారు కదా, బురదల నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుందా, లేకపోతే నిజంగానే అంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీయే మళ్ళా మీ హోమ్ కి వచ్చిన ఫీలింగ్ ఉందా? డెఫినెట్లీ. నా తిరిగి గర్ వాపసి అని చెప్పి అంటా ఉన్నారు కదా కాంగ్రెస్లో, అదేవిధంగా నేను అంతకుముందు నా గతము కాంగ్రెస్ పాలిటిక్స్ అనేది కాంగ్రెస్ తోటి మొదలైంది. మళ్ళీ నేను కాంగ్రెస్లోకి వచ్చాను కాబట్టి ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు కంఫర్ట్గా కూడా ఉన్నదని ఉన్నది నిజంగా చెప్పాలంటే. అచ్చా సార్, ఎందుకు సార్ ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు? మరి బాగా ఉద్యమం టైంలా అండ్ ఆ తర్వాత కూడా మీరు బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు కదా, మీరు సంవత్సరం వరకు కూడా మీరు అందులోనే ఉంటుంది, నేను ఇంట్లోనే ఉంటా అని కూడా చెప్పారు. ఏమైంది? చూడరి, నేను తెలంగాణ అనేది సాధించే దాంట్లో మేమందరం కూడా ఒక పాత్రధారులం. తెలంగాణకు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు నేను అప్పుడు కాంగ్రెస్లో ఉండి, కాంగ్రెస్లో కూడా తెలంగాణ వాదులం అందరం కూడా తెలంగాణ కావాలి, మా హైకమాండ్కు ఎల్లప్పుడూ పోయి మేము అడిగేటోళ్ళం. ఈవెన్ సోనియా గాంధీ కూడా అప్పుడు మేము అడిగినాము. నాకు బాగా చెప్పుకుంది రియల్గా సోనియా గాంధీ గారు, నేను మిగతా కాంగ్రెస్ సీనియర్ ఒక నలుగురు ఆ రోజు నాకు చెప్పుకుంది, నలుగురం కలిసిపోతే ఆమె కూర్చోబెట్టుకొని 24 అక్బర్ రోడ్లో మాకు టీ ఆఫర్ చేసి తెలంగాణ ఎందుకు అడుగుతుందని చెప్పి ఆమె ఒక 20 మినిట్స్ మాతోటి ఇంటరాక్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా మేము తెలంగాణ కావాలని మేము కాంగ్రెస్లో ఎప్పుడు కూడా మేము అడిగేటోళ్ళం. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ అంటే మన కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాడుతుండు కదా, ఆయనతోటి మనం కలిసి తెలంగాణ గురించి మనం ఉద్యమిస్తే తెలంగాణ తొందరగా వస్తుందని చెప్పి ఆయనతో జాయిన్ అయినాం. కానీ జాయిన్ అయిన తర్వాత మీరు చూస్తున్నారు తెలంగాణ వాదులను బయటపెట్టిండు, వేరే వాళ్ళని తెచ్చుకొని ఆయన ప్రభుత్వం నడిపిండు. దానివల్లనే చాలా మందికి ఆ పార్టీ అంటే ఆయన యొక్క పోకడలంటే గిట్టకపోవటం జరిగింది. 10 ఏళ్ల పాటు ఆయన అధికారం చూసిరు సార్. అవును. ఎందుకు సార్ మీరు ఇమడలేకపోయినరు? ఎందుకు మీరు గట్టిగా అడగలేదా, లేకపోతే అసలు టికెట్ రాకపోవడానికి రీజన్ ఏంటి? మీరు నాగార్జున సాగర్ టికెట్ అడిగాను. ఎందుకు రాలే? నాగార్జున సాగర్ టికెట్ అడిగాను. నేను నిజంగా చెప్పాలంటే ఆయన సర్వేలు అంటే పార్టీ చేసే సర్వేలో లేకుంటే పార్టీ నాయకులు అందరు కూడా కలిసిపోయి చెప్పారు. ఆయన ఏమనుకున్నాడంటే కేసీఆర్ గారు నా పేరు చూసి నన్ను చూసి ఓట్లు వేస్తుండంటుండు. కరెక్టే,
తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ తెచ్చినాడని కొంత ఆయన వైపు పబ్లిక్ చూశారు. కానీ దాని తర్వాత ఎప్పటికీ అదే దాని మీద గెలవాలంటే కష్టం కదా. మాలాంటి నాయకులు అందరం ఆయన వెనక ఉంటేనే తెలంగాణ వచ్చింది, అందరూ ఆయన వెనక ఉంటేనే ప్రభుత్వం వచ్చింది. ఆయన అందరూ ప్రజలు వెనక ఉండటం వల్లే ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. కానీ అది మర్చిపోయిండు. మర్చిపోయి నేనే అందరు అనేది ఉట్టిగా నిమిత్త మాత్రులు, నన్ను చూసే ఓట్లేస్తారు, మనిషిని చూసి వేరే క్యాండిడేట్ చూసి ఓటేస్తలేరని ఒక ఫీలింగ్ ఆయనకు రాబట్టి ఎవరున్నా ఓకే, కొత్త ఆయన ఎందుకు అనే ఉద్దేశంతో ఆయన ఎవరు అక్కర్లేదు, నేను మిగతా వాళ్ళు ఎవరైనా ఆ షాడోస్ అని అనుకున్నాడు. కాబట్టి వేరే కొత్త వాళ్ళ వైపు ఆయన చూడలేదు. చూడనందుకు ఏం జరిగింది అనేది మీరు చూస్తున్నారు. అదేనా సార్ గట్టి దెబ్బ కొట్టింది? అదేనా? మొత్తం ఒక 40 మంది మొత్తం అసలు అవినీతిలో కూరుకుపోయినరు, మీ రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి అని చెప్తూ కూడా మళ్ళీ టికెట్ ఎందుకు ఇచ్చారంటారు? చూడండి, ఒక పార్టీ ప్రెసిడెంట్, ప్రభుత్వముకు నడిపే చీఫ్ మినిస్టర్, వారే యాక్సెప్ట్ చేసిండంటే తనకు ఇన్ఫర్మేషన్ వస్తేనే కదా. వచ్చినాక కూడా అలాంటి అవినీతి పరులు ఉన్నారు ఎమ్మెల్యేలు అన్నప్పుడు ఆయన ఇమీడియట్గా ఆలోచన చేయాలా. ఆ విషయం ఆయన దగ్గర చేరిందంటే ఎంత అవినీతి 10% 15% ఉంటే ఆ విషయం అక్కడ దాకా చేరదు. 15% ఉంటే పబ్లిక్ కూడా పట్టించుకోరు, ఆ విధంగా ఉన్నది. అది 50% దాటితేనే పబ్లిక్ పట్టించుకుంటారు. సో 50% దాటినప్పుడే ప్రభుత్వం యొక్క అఫీషియల్స్కైనా అధినేతకైనా చేరుతుంది ఆ విషయం. చేరినాక కూడా ఆయన చేయలేదంటే మరి అది మీరు కాన్ఫిడెన్స్ అంటే నేను తెలంగాణ తెచ్చిన మాటి మాటికి ఏంటి పులి నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన అని అదొకటి ఆయన మనసులో. నేను లేకుంటే తెలంగాణ అనేది ఎందుకు వచ్చిందో మనకు తెలుసు. ఒక్కళ్ళు చేస్తే రాలేదు, వందలాది మంది బలి అయితే తెలంగాణ వచ్చింది. ఎవరిని కూడా ఏ రోజు కూడా ఒకనాడు ఈ కుటుంబంలో ఒక విద్యార్థి తెలంగాణ కోసం బలి అయ్యిండు, ఈ కుటుంబం ఎట్లా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఏంది, ఏ రోజు ఆయన పట్టించుకోలేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు తెలంగాణ, ఎలక్షన్ గెలిచిన తెల్లారి ఏ వాదం లేదు. సో అది ఆయన అది దానివల్లనే ఆ యొక్క దాన్ని ఏమంటారు ఆయన మనసులో అంటే ఒక దాన్ని ఏమనాలో మరి. తెలంగాణ రానప్పుడేమో తెలంగాణ కోసం ఎవరో బలిపై నేను చనిపోయేదానికి రెడీగా ఉన్నా, ఫాస్టింగ్ చేసిన, పులి నోట్లో తలబెట్టిన అని అన్నోడు తెలంగాణ వచ్చిన తర్వాత మర్చిపోవడం అనేది నిజంగా ఎవరికి అర్థం కాలేదు. ఈ విధంగా కూడా ఆయన అవుతాడని చెప్పి కూడా ఎవరు ఊహించలేదు. దానివల్ల ఇది జరిగిందని నేను అనుకుంటాను. సార్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది సార్? నిజంగానే మీకు ముందే తెలుసా ఓడిపోతుంది ఈసారి అని అనుకున్నారా సార్? మీరు అడిగారు కదా, అంటే నేను చెప్తున్నాను, మీరు తర్వాత కూడా తెలుసుకోవచ్చు. ఈ విషయం నేను చెప్పాను, నేను ఎవరికి చెప్పాలను సరే, హైయెస్ట్ ఆయన కాకుండా నెక్స్ట్ ఆయనకు నేను చెప్పాను. ఎవరు మీ అందరు తెలుసు కదా. చెప్పాను, ఏమని చెప్పాను, చాలా కష్టం ఉంది విలేజ్లలో చాలా కష్టం ఉంది. మొదటగా ప్రజలకు లీడర్కు కనెక్షన్ అనేది పోయింది. ప్లస్ ఒక ఎమ్మెల్యే ఏమనుకుంటుండు, నేనే సుప్రీం అనుకుంటుండు. ఎందుకంటే మీ దగ్గరికి ఎమ్మెల్యేని దాటి మీ దగ్గరికి వచ్చే ఒక ఏదైనా ఒక కమ్యూనికేషన్ చేసేదానికి ఎలాంటి ఇక్కడ మెకానిజం లేదు. సో ఆ మెకానిజం లేనప్పుడు కొందరు లీడర్స్ ఉంటారు, నేను కూడా ఉన్నాను. నేను అక్కడ నేను పోయినప్పుడు కొన్ని వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చెప్తారు. నేను ఎక్కడ రిప్రజెంట్ చేయాలా? ఎమ్మెల్యే చేయాలి. ఎమ్మెల్యే నిన్నప్పుడు ఎక్కడ చేయాలి? మినిస్టర్ చేయాలి. మినిస్టర్ నిన్నప్పుడు అధినేతకి చేయాలి కదా. అధినేతకి పోయే దారే లేదు, ఏ దారి లేదా. దారి లేనప్పుడు నాయకులు మెల్లమెల్లగా వాళ్ళు స్తబ్దతగా ఉండడం జరిగింది. స్తబ్దత ఉన్నప్పుడు లీడర్షిప్ లేనప్పుడు ప్రజలకు పార్టీకి కనెక్షన్ లేనప్పుడు గెలుపు అనేది రాదు. అదే జరిగింది. మీరు కేసీఆర్ ని డైరెక్ట్ చూసింది ఎప్పుడు అన్నది గుర్తుందా సార్? ఎన్నేళ్ల క్రితం చూసి ఉంటారు? నేను ఓడిపోయిన ఆ సంవత్సరం వల్ల కొన్ని కార్యక్రమాలు చేశాను. అప్పుడే ఆయనను అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చేటోడు. దాని తర్వాత నిజంగా నేను ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగా, ఏ రోజు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అపాయింట్మెంట్ ఎవరిని అడగాలని కూడా తెలియదు. జనరల్గా ఒక సీఎంకు ఒక ఆఫీస్ ఉంటుంది, సిఎంఓ ఆఫీసు. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ అని, లేకుంటే పిఏ అని, పిఎస్ అని, అపాయింట్మెంట్స్కి ఒక సెక్రటరీ అట్లా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, రెగ్యులర్ అడిగే లీడరు దేనికి అడుగుతున్నాడు, ఎందుకు మీరు కలవాలనుకుంటుండ్రు, ఆ విధంగా చూసి దాని యొక్క విషయాన్ని పట్టి, అంటే ఇది రియల్గా రిప్రజెంట్ చేయవలసినదా కాబట్టి నేను రమ్మద్దాము
మాట్లాడదాం అనేది ఉంటుంది. ఒకవేళ వచ్చినప్పుడు అది నిజమైందైతే వాళ్ళు పనిచేస్తారు. మాటి మాటికి ఒక ఆయన పైరవేలకు వస్తున్నాడు, అలాంటి ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వడు. కానీ ఈయన దగ్గర ఎవరికి లేదు, మంచోనికి లేదు, చెడ్డోనికి లేదు, అపాయింట్మెంట్ అనేది లేదు. ఎవరితోటి మాట్లాడేదో, ప్రభుత్వం ఎట్లా నడిపేదో ఆ దేవునికే తెలవాలి. కాబట్టి ఈ విధంగా ప్రజలకు నాయకునికి కనెక్షన్, ఎమ్మెల్యేకు కనెక్షన్ లేదు. ఎమ్మెల్యే ఏం చెప్తే అదే ఇంటుండో లేమో తెలియదు. ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కలిసేదో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ యొక్క ఎవరికి సంబంధం లేకపోబట్టి ఈ యొక్క పార్టీకి ప్రజలు దూరమైనరు, ప్రభుత్వం పోయింది. సార్, సంక్షేమ పథకాలు గంత గ్రౌండ్ లెవెల్లో అందినా కూడా ఎందుకు సార్ రూరల్లో వేయలేదు? బీఆర్ఎస్ పార్టీని గంత ఘోరంగా ఎట్లా ఓడించారో అర్థమే కాలేదు సార్ అసలు. అదే ఎవరు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 50,000 60,000 ఇంత పోతుంటే 100% కింద ఉన్న నాయకులు అందరికీ తెలుసు ప్రజలు దూరం పోతుండని. కానీ అందరూ ఏమనుకుంటారు, సీఎం గారు కలుస్తలేరు, కేసీఆర్ గారు ఎవరిని కలుస్తలేడు, కలవకుండా ఉన్నప్పుడు మాదేం పోయింది, ఈయన ఓడిపోతేనే ఒకసారి పోతేనే ఏదైనా వస్తుంది, నెక్స్ట్ టైం కలుస్తాడు అని ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది. చాలా మంది ఆ విధంగా అనుకున్నారు. ఒకసారి పోవాలా, లాభం లేదు. ఎందుకంటే కలిసేదానికి ఎవరు లేరు. ఆయన దగ్గర ఉన్నోళ్ళు ఎవరు, ఒక కోటరీ ఏర్పడ్డది. ఒక ఆయన ఉన్న ఎంపీ ఉంటాడు అక్కడ అపాయింట్మెంట్స్ కోసం. ఎక్కడైనా సీఎం దగ్గర ఎంపీ అపాయింట్మెంట్ చేస్తారండి? చేయరు. ఒక అఫీషియల్ ఉండాలి. అఫీషియల్ ఉన్నప్పుడు అందరినీ చూస్తాడు. అఫీషియల్కు తెలుస్తుంది ఏ లీడర్ ఎలాంటోడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, దేని గురించి వస్తున్నాడు, ఆ ఇష్యూ యొక్క డెప్త్ ఎంత, ఇష్యూ రియల్గా ప్రజలకు సంబంధించిందా, ఆ ఇష్యూ నిజంగా ప్రభుత్వం సాల్వ్ చేయాలా అనేది చూసి అఫీషియల్ చేస్తాడు. కానీ సొంతం ఇంటి మనిషి ఏం చేస్తాడు, ఈ లీడర్ దగ్గర ఏముంది, ఈయన ఏం తెస్తున్నాడు, ఈయన రావడం వల్ల మాకేమన్నా లాభమా అనేది చూస్తాడు. మాకు లాభం లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళతో లాభం లేదు, ప్రభుత్వం మాదే, మా సార్ను చూసి ఓట్లు వేస్తారు, మా ప్రభుత్వం వస్తుంది అనే దానితో ఆ అధినేతకు కమ్యూనికేషన్ లేకుండా అయిపోయింది. ప్రజలు దూరం అయినరు, ప్రభుత్వం పోయింది. కుటుంబ పాలన అంటారు సార్, నిజంగా కుటుంబ పాలననే ఉన్నదాడ? అంటే సరే, వాళ్ళ కుటుంబ పాలన అంటే చూడండి, మీరు కవిత గారు ఓడిపోతారు, ఓడిపోయినాక ఎమ్మెల్సీ అయింది కదా, మరి నాలాంటి వాళ్ళు ఓడిపోతే మేమెందుకు కాలేదు? ఆమె తెలంగాణకు కాంట్రిబ్యూట్ చేసింది, మేము కూడా చేసినాం కదా. కేసీఆర్గా తెలుస్తుంది మేమేం కాంట్రిబ్యూట్ చేసినాము. ఎవరైనా అడిగితే చెప్తాము, నువ్వేం చేసినావా అని అడగొచ్చు. నేను ఏం చేసినా చెప్పేదని నేను రెడీ ఉన్నా. అలాంటిది నీ దగ్గర ఒక ఎంపీ ఓడిపోతాడు ఒక దగ్గర, ఆయనకి ఇమీడియట్గా నువ్వేదో ఇస్తావు. ఎందుకు ఇస్తావు? మీ ఇంటి మనిషి చేపట్టి. మీ ఇంటి మనుషులు ఇవ్వండి, వద్దంటలేము. కానీ నిజంగా పార్టీకి పనిచేసేటోళ్ళు, హానెస్ట్గా పనిచేసేటోళ్ళు, వాళ్ళ వల్ల కొద్దిగా కాంట్రిబ్యూషన్ ఉంది, అంతకుముందు ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది అనేది చూసుకొని ఆయన చేయాలి. అంతేగాని మూర్ఖంగా లేదు, ఒకసారి ఓడిపోతే ఈయన పనికిరాడు అట్లంటే ప్రతి ఒక్కరు ఓడిపోయిన వాళ్ళే, అంతే కదా. కేసీఆర్ కూడా మొదటిసారి ఓడిపోయిండు. ఎన్టీఆర్ అంత పెద్ద నాయకుడు ఉన్నప్పుడే ఆయన ఓడిపోయిండు, అది కూడా ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ. కాబట్టి నాలాంటోడు కొత్త కాన్స్టిట్యున్సీ, నా డిస్టిక్ కానీ డిస్టిక్ ఓడిపోవడం అనేది తప్పేం లేదు. ఓడిపోయినా తర్వాత నువ్వు తెలుసుకోవాలి ఈ క్యాండిడేటు ఎలా ప్రజలతో ఉన్నాడు, రియల్గా ఎందుకు ఓడిపోయిండు, ప్రజలు ఈయన తిరస్కరించిండ్రా, లేకుంటే కొత్తవాడు, లేకుంటే అక్కడున్న పరిస్థితుల వల్ల ఓడిపోయిందా, తర్వాత ఏమైనా ఇంప్రూవ్ చేసుకున్నాడా, ప్రజలతోటి కలిసిండా అనేది చూసుకోవాలా. నువ్వు అది చూసుకోకుండా కొత్తోడు ఎవరు వస్తే ఆయనకి ఇచ్చుకుంటే ఏం లాభం? ఇచ్చినావు, ఫస్ట్ టైం ఇచ్చినావు, మరి సెకండ్ టైం, ఫస్ట్ టైం ఇచ్చిన ఆయన ఎక్కడ దానికి వచ్చిండో తెలుసు, ఆయన గుడ్డులో మెల్లగా గెలిచిండు, నెక్స్ట్ టైం ఇవ్వాలి కదా. అసలు నెక్స్ట్ టైం కూడా ఇవ్వలేను ఎందుకు ఇవ్వలేనని చెప్పాలి కదా. నేను ఇవ్వలేకపోతున్నా భయ్, నీలో ఈ తప్పులు ఉన్నాయి, నీవు చేస్తే ఈ విధంగా గెలవవు, నీ దగ్గర డబ్బులు నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టవు, లేకుంటే నువ్వు పెడతావు కానీ నీకు ఇది నీ ప్రజలలో నీకు మంచి పేరు లేదు, ఏదో ఒకటి చెప్పాలా. ఏది చెప్పకుండా నువ్వు టికెట్ ఇచ్చేటప్పుడేమో పిలిచి ఇస్తావు, తర్వాత ఏం చెప్పలేదంటే మనుషులను చులకన చేసినట్టు. అది మనుషులు, తెలంగాణ మనుషులు దేనికైనా యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఆత్మగౌరవం కోసము ఎప్పుడు కూడా తల వంచరు. సార్, మీ లెక్క ఆత్మగౌరవం పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు బీఆర్ఎస్ పార్టీలో? ఎంతో మంది ఉండబట్టే ఈ పరిస్థితి దాపరించింది కదా. ఎంతో మంది ఉన్నారు, చాలా మంది. సరే, నాలాంటోడు నాకు పార్టీ పదవి ఉన్నా లేకున్నా నాకు పెద్ద డిఫరెంట్ ఏం లేదు. ఐఎమ్ నోన్ పర్సన్ ఎవ్రీవేర్. తెలంగాణలో ఏ జిల్లాకు పోయినా కూడా నేను
ఒక దగ్గర నిలబడితే ఒక 10 మంది నన్ను గుర్తుపట్టి ఏమి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎందుకు వచ్చినని అడుగుతారు. బట్ ఇదేంటంటే ఎవరైతే రియల్గా ఉంటారు, పాలిటిక్స్ అంటే ఏంది, అట్లీస్ట్ 1/3 మంచోళ్ళు ఉంటేనే పాలిటిక్స్ జరుగుతూ ఉంటుంది. రాజకీయాలలో అందరు డబ్బులు ఉండే ఉంటే జరగదు కదా. డబ్బులలోనే అభిప్రాయం ఏముంటుంది, డబ్బులు ఏ విధంగా సంపాయాలనేది అనుకుంటుంది. రియల్గా ప్రజలతో ఉన్న అభిప్రాయం ఏముంటుంది, ప్రజల కష్టం ఏముందని తెలుస్తుంది. సో అందరు మిక్స్డ్ ఉండాలి. డబ్బులు ఉన్నాయన ఓకే, ఆయన వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది. లేనోళ్ళు కూడా, ప్రజలతో ఉన్నోళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళ ప్రజల కష్టాలు ఉన్నది, వాళ్ళది ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళ సమస్యలు ఎట్లా తీరుతారు. ప్రభుత్వం సమస్యలు తీర్పడానికి అది ప్రభుత్వం ఏర్పడేది. సో అది తెలియని వాళ్ళు లేనప్పుడు ప్రభుత్వం పోతుంది న్యాచురల్గా. వాళ్ళని రిప్రజెంట్ చేసే వాళ్ళు లేనప్పుడు ప్రజలు అరే ఎవరు మాకు ఇంటలేరు పోయి, వీళ్ళందరూ వాళ్ళే చూసుకుంటుండ్రు అని దూరం అవుతారు. అదే జరిగింది. ఎస్ సార్, మొన్న అసెంబ్లీ సమావేశాలు, ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు సార్. మొన్న పెద్ద మీటింగ్ పెట్టిర్రు నల్గొండల, అక్కడికి వెళ్ళి ఏదో చెప్పిండ్రు. ఓ మాటల దాడి అయితే ఈ మధ్య కాలంలో మీరు చూస్తూనే ఉన్నారు సార్. సో ఏమవుతుంది, ఎవరు నమ్మాలా ప్రజలు, మళ్ళా ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతున్నది. మీకేమనిపించింది సార్? అదే సి యాజ్ ఏ ఇండివిజువల్, నేను పాలిటిక్స్లో లేను, నేను ఒక ఇండివిజువల్గా అంటే 100% అసెంబ్లీకి ఎన్నికైండు, ప్రజలు ఎన్నుకున్నారు. ఎన్నికైనాక ఏమైండు, లీడర్ ఆఫ్ ది పార్టీ అయిండు. సో ఎంటైర్ ఆ పార్టీకి తను రిప్రజెంట్ చేయాలా. అసెంబ్లీ జరుగుతుంది ప్రజలకు కావాల్సిన దాని గురించి. అక్కడ ఏదైతే ప్రొవిజన్స్ పెట్టి ఎవరికి ఏం పెట్టాలా, ఏ విధంగా అలొకేషన్స్ ఉన్నాయి, పోయినసారి ఏం ఖర్చు పెట్టిండ్రు, ముందు ఏం చేయాలి, ఏది ఇంపార్టెంట్ ఏది కాదు, అన్ని మా వర్గాలకు అలొకేషన్ ఉందా లేదా చూడాలి. మరి దానికి రాకుంటే ఇంకెప్పుడు చేస్తాం? బడ్జెట్ అయిపోయినాక మనం చేసేది ఏం లేదు. బడ్జెట్లో ఎడ్యుకేషన్కి ఇంత పెట్టాలనుకున్నాం, 20,000 కోట్లు పెట్టాలి. 10,000 కోట్లు ఉంటే ఎడ్యుకేషన్ నడవదు కదా, టీచర్స్ రిక్రూట్ చేసుకోం కదా. అదేవిధంగా హెల్త్కి పెట్టాలనుకున్నాం, హెల్త్కి బడ్జెట్ లేకుంటే ఏం చేస్తారు, కరోనా వచ్చింది, డబ్బులు లేవు, ఏ విధంగా పోతారు? సో బడ్జెట్ను చూసి దాన్ని ఏ విధంగా మనం చేయాలా, ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, మనం సజెషన్స్ ఇద్దామా, తప్పు చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి కరెక్ట్ చేద్దామా అనేది ఉండాలి. దానికి రాకుండా ఓన్లీ ఎలక్షన్ కోసం పోయినట్టు. ప్రజలు ఏమంటుంది తెలుసా, నల్గొండకి ఎందుకు పోయిండు, ఇన్ని రోజుల నుంచి కనపడలేదు, ప్రజలకు కనపడాలి, ఒకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, కనపడేదానికే పోయినట్టుంది. కానీ రియల్గా అక్కడున్న ప్రాబ్లం ఏముంది, నాగార్జున సాగర్లో ఏది లేదు, వర్షాలు పడలేదు, సాగర్ నిండలేదు. నాగార్జున సాగర్ నిండకుంటే వాటర్ లేకుంటే వాటర్ ఇవ్వరు, దాంట్లో జరిగేది లేదు. అలొకేషన్ అంటున్నాడు, వాటర్ అలొకేషన్ తక్కువనే, దానికోసం అలొకేషన్ అనేది మన కేసీఆర్ గారు ఉన్నప్పుడే యాక్సెప్ట్ చేసింది అంటున్నారు. ఓకే, అప్పుడేదో బై మిస్టేక్ చేసినావు, మళ్ళీ దాన్ని సరిదిద్దుకున్నావు అని అన్నారు. దాని గురించి మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు బడ్జెట్ సెషన్ ఉన్నప్పుడు మీటింగ్ పెట్టుకోవచ్చు, కానీ బడ్జెట్ సెషన్ కూడా అటెండ్ చేసి దాని తర్వాత మీటింగ్ పెట్టాలి. అది అందుకని ప్రజలందరూ అనుకుంటున్నారు ఇది ఏదైనా పొలిటికల్ డ్రామా, ఏదో కనిపించాలని వచ్చిండు పోయిండు. సభకు మస్తు మంది వచ్చారు కదా సార్, పొలిటికల్ డ్రామా అంటారు, ఫుల్ అంటే ఫుల్ వచ్చిండ్రు. ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి, పొలిటికల్ పైసలు ఇస్తే వస్తున్నారు. ఎలక్షన్స్ అయినప్పుడు ప్రజలందరూ వచ్చిండ్రు, మరి వేయలేదు కదా ఓట్లు. వస్తారు. ఎన్ని జిల్లాలు, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, ఇన్ని జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ప్రజలు పోయినరు, పోతారు. ఎంతోమంది మన దగ్గర పెద్ద ఎత్తున పాపులేషను, పాపం ఆ రోజు ఏం పని లేదు, పోదాం పోయి ఒక 500 రూపాయలు వస్తుంది అనే దానికి ఉన్నారు. ప్రజలకు ఏదో పని జరగాలి, వాళ్ళకి ఏదో ఏదో ఈరోజు ఒక పని ఉంది, ఎంతోమంది ఏదో పని కోసం పోతూ ఉంటారు. దానివల్ల ఆ ఇష్యూ మీదనే పోయింది అనేది, ఆ ఇష్యూ మీద ఎంతమంది పోయినరు? రంగారెడ్డి ఉన్న డిస్టిక్లో ఉన్న వాళ్ళంతా ఆ ఇష్యూ మీద పోయినరా? నేను నల్గొండకి వెళ్ళి ఉన్నా, నాగార్జున సాగర్ గురించి నాకు బాగా తెలుసు. అంతేగాని ఈసారి వర్షం రాలేదు, నీళ్ళు లేవు. అంతేగాని 299 టీఎంసీలు మనకి ఇచ్చిండ్రు, ఎక్కువ కావాలి, 50-50 కావాలి, అక్కడ ఫైట్ చేస్తే ఏం లాభం? అసెంబ్లీ తీర్మానం పెట్టి సెంట్రల్ పోయి వాటర్ కమిషన్ దగ్గర పోయి అక్కడ ఫైట్ చేయాలి. అంతేగాని ఫైట్ చేసేది వదిలిపెట్టి ఎక్కడో మాట్లాడితే ఇదేదో. ఇవన్నీ అర్థమవుతున్నాయి సార్ ప్రజలకు? నిజం చెప్పండి సార్, మీరు మాట్లాడుతుర్రా గ్రౌండ్ లెవెల్లో, నిజంగా ఇట్లా ఆలోచిస్తురా సార్? గ్రౌండ్ లెవెల్లో మాట్లాడేదే మేము చెప్తాం. మాకేముంటుంది, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా అధినేత చెప్తాం, కానీ రియల్ గ్రౌండ్ లెవెల్ ఏమనుకుంటుండ్రు, దేని గురించి రిప్రజెంట్ చేయాలనుకుంటుండ్రు, ఏది చాలా మంది అంటా ఉండరు. మేము ఇదే విషయం నేను ఒకసారి ఎలక్షన్స్ అవుతుంటే చెప్పాను, బిలో 35 years ఓటర్స్ దే ఆర్ నాట్ విత్ టీఆర్ఎస్ అని చెప్పాను నేను.
నేను ఎలక్షన్ పోతాం కదా, పోయినప్పుడు తెలుస్తుంది, వాళ్ళు మాట్లాడే విధానం తెలుస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఎలక్షన్ రాగానే ఏదో బంద్ అంటారు, ఎలక్షన్ రాగానే మీకు ఇది చేస్తామంటారు. అది కాదు కదా, ఎందుకు ఇస్తున్నాం, ఎంతమందికి దానివల్ల బెనిఫిట్ అవుతుంది అనేది ఆలోచన చేయాలి. ఇవ్వండి 10 లక్షలు కాకుండా 20 లక్షలు ఇవ్వండి, కానీ ఎంతమందికి ఇవ్వగలుగుతాం, మన బడ్జెట్ ఎంత, 20 లక్షలకు ఒకరికి ఇవ్వగానే మిగతా వాళ్ళు ఏమవుతారు, అదే 20 లక్షల వల్ల ఒక 10 మందికి బెనిఫిట్ అవుతుందా, లేకుండా ఒక స్కీమ్ తీసుకురావడం వల్ల ఒక ప్రాంతానికి బెనిఫిట్ అవుతుందా, ఆ ప్రాంతానికి ఎంప్లాయ్మెంట్ కలిగించే వీలవుతుందా అనేది చూడాలి తప్ప, ఒక మనిషికి ఇచ్చినాం ఆ మనిషి మంచిగా బతికేదానికి లేదా ఇస్తే తప్ప ఎవరంటారు. నీ దగ్గర బడ్జెట్ ఎంత చూసుకొని చేయి, నీకు వచ్చే రెవెన్యూ ఏంది, నీ ఎక్స్పెండిచర్ చూసుకొని చేయాలా. నేను ఒకసారి ఇస్తానంటే మన ఇల్లే ఉంది, మనకు వచ్చే జీతం 1000 రూపాయలు అనుకుందాం, నేను 1500 ఖర్చు పెడతానంటే ఏదో ఒక దానికి మనం డిడక్ట్ చేయాలి కదా. అది ఏది, హెల్తే ఉంది, హెల్త్కి డిడక్ట్ చేసినాము, హెల్త్ డిడక్ట్ చేస్తే అసలు ఏం పని చేయవు, ఇంటనే పడుకుంటారు, మొత్తానికి పోతుంది. సో ఇవన్నీ ఆలోచన చేయాలి. అది ఆలోచన చేయకుండా ఎప్పుడు పొలిటికల్ గురించి మాట్లాడితే ఇదే విధం అవుతుంది. గింత సేవ చేసిర్రు, గింతగానం మీరు సేవా కార్యక్రమాలు పర్సనల్గా కూడా చేసిర్రు, అయినా సరే ఎందుకు మీకు టికెట్ రాలేదు? ఇప్పటికీ కూడా నాకు అదే క్వశ్చన్ ఉంటుంది సార్. ఎవరు టికెట్ రానియకుండా చేసిండ్రు, ఇంట్లో ఎవరు కుట్ర ఉంది? నిజం చెప్పండి సార్, ఇప్పుడైనా నిజం చెప్పరు. ఇప్పుడు పార్టీ మారిరు కదా. కుట్ర అనేది కంటే వాళ్ళకి పని చేసేటోళ్ళు వద్దని అనుకుంటారు. నిజంగా ఇదే పని చేసేటోళ్ళు అక్కర్లేదు అంటే అక్కర్లేదు. బై నేను ఇస్తే నువ్వు తీసుకొని కూర్చొని ఆ పని ఉండు, అంతేగాని నువ్వు ఏదో పని చేస్తావు, నీకెందుకు వేరే పనులు ఎందుకు చేయాలి? మేము చేసే పనులే మీరు చేయాలి అంతే తప్ప, నీవు కొత్తగా పోయి నువ్వేదో చేయబోతే యు ఆర్ నాట్, నీవెందుకు పాపులర్ అవుతావు, నీవు ప్రజల దగ్గరికి ఎందుకు పోతున్నావు అనేది ఉండొచ్చు. అదర్వైజ్ ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలతోటి పనిచేసేవాళ్ళు కావాలనుకుంటారు. కానీ ఇక్కడ అది ఉల్టా ఉంది. ఇక్కడ ఏదుంది, నీవు పని చేయక్కర్లేదు భయ్, తర్వాత ఎవరో వస్తారు, ఒక ఫార్మా కంపెనీ ఆయన వస్తాడు, ఆయన డబ్బులు పెట్టి ఓట్లు వేసుకుంటాడు. ఇంకెవరో వస్తారు, ఒక రియల్ ఎస్టేట్ ఆయన వస్తాడు, ఆయన డబ్బులు పెట్టుకుంటాడు, ఆయన ఓట్లేదు. మా దగ్గర నల్గొండలో లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో ఎంతోమంది పార్టీలో పనిచేస్తున్నాం, నాకు అక్కర్లేదు. చంద్రశేఖర్ రెడ్డికి ఇవ్వాలని అంటలేను, వేరే ఆయన కూడా ఇవ్వండి, తప్పలేదు. చంద్రశేఖర్ రెడ్డి కంటే ఇంకా ఒకతన్నాడు, ఏదో క్యాస్ట్ అంటున్నాడు, ఏదో ఓకే బై, కానీ నువ్వు కొత్తని తీసుకొచ్చిస్తే ఏంది, ఆయన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంది, మాకంటే ఆయన దగ్గర ఈ స్పెషాలిటీ ఉంది అంటే ఓకే, ఆయన ప్రజలతో ఈ విధంగా చేస్తున్నాడు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు, ఈయన వల్ల ఇది సాధించినాము. ఆయన వల్ల ఏమొచ్చింది, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులే ఒక మెయిన్ కాదు కదా. డబ్బులు ఉన్నప్పుడు మరి పార్టీ అనేది అక్కర్లేదు. ఆ రోజు మన వల్ల డబ్బులు ఉన్నారండి, మీరు అందరు కాంటాక్ట్ చేయరు, గెలిచినాక మనం ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని అనుకోవచ్చు, అది నేను అనుకుంటాను. కాబట్టి ఇక్కడ ఎవరు చేసిండ్రో అనేది కాదు, మౌలికంగా వాళ్ళు చేసే వాళ్ళ ఐడియాలజీలనే తప్పుంది, ఆ తప్పుతోటి తప్ప ఇంకేం లేదు. మీకు 2 ఆప్షన్స్ ఉండే సార్, ఒకటి కాంగ్రెస్ ఉండే, ఒకటేమో బీజేపీ కూడా ఉండే. ఎందుకు కాంగ్రెస్ వైపు ఎందుకు చూసిర్రు, బీజేపీ వైపు ఎందుకు పోలే? అంటే నేను కాంగ్రెస్లో అంతకుముందు ఉన్నా కదా, కాబట్టి న్యాచురల్గా కొద్దిగా ఎఫిలియేషన్ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ తెలిసి అట్లా మన ఊరుంది, మనం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం, ఒక ఊరు పక్క ఊర్లో ఇంకా మెరుగైన సౌకర్యం ఉన్నా కూడా ఒకసారి మన ఊరికే పోతాం, మన ఊరిని బాగు చేద్దాం అనుకుంటాం. అదేవిధంగా ఓకే బై, కాంగ్రెస్ అంతకుముందు మనది, నేను ఉన్నాను. సో ఇప్పుడు కొత్త ఏమంటారు, కొత్త లీడర్షిప్ వచ్చింది, కొత్త థింకింగ్ చేస్తున్నారు, ప్రజలతోటి కలిసి పనిచేస్తున్నారు. ఆ సీనియర్లు అప్పుడున్న ఆ సిస్టమ్ పోయింది, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ సిస్టమ్ లాగానే లేదు ఇప్పుడు అనేది ఒకటి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రో, వారు పోవటము, ప్రజలతోటి కలవటము, ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడటము, తప్పులు ఏమున్నాయో అవి బయటికి చెప్పటము, రియల్గా అంటే ప్రజలతోటి ఇంటరాక్షన్ అనేది ఎక్కువైంది. ఆయన ఎంబటి ఉన్న టీం కూడా ఆ విధంగా అయింది. సో నేను కూడా నాలాంటి వాళ్ళు కూడా ప్రజలతోటి కలిసి ఉండి పనిచేయాలనుకుంటాము, వాళ్ళతోటి ఒకవేళ గెలిచి రావాలనుకుంటాము. కాబట్టి ఇది మంచిగానే ఉంటుంది, పాతది అని చెప్పి నేను దాన్ని అప్ చేయడం జరిగింది. సార్ మీరు అప్రోచ్ అయినరా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని రమ్మన్నదా? సార్ 2 సైడ్లు ఉండాలి, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళు కూడా రమ్మనాలి. నన్ను అంతకుముందు కూడా రమ్మన్నారు, నన్ను ప్రతిసారి రమ్మన్నారు. మీరు అన్న 2 నేషనల్ పార్టీలు కూడా నన్ను 2018లో కూడా రమ్మన్నారు. అప్పుడు కూడా నేను అనుకున్నాను, సరే ఉన్నాము, ఓకే ఫస్ట్ టైము అధినేత కొద్దిగా ఏదంటే ఏమంటారు, ఏదో ప్రభుత్వం ఒత్తిడి వల్ల కొత్తది అనే దానివల్ల ఆలోచన చేయకపోవచ్చు,
నెక్స్ట్ టైం మనం ఇప్పుడే రాకుంటే మనం ఎమ్మటి పోవాల్సిన అవసరం లేదు, చూద్దాం ఒక టర్మ్. వాళ్ళు కూడా అదే అన్నారు, దాంట్లో ఉన్న కేటీఆర్ గారు అన్నారు, లేదు చంద్రశేఖర్ రెడ్డి డెఫినెట్ వచ్చిన వాళ్ళకు ఇస్తామని చెప్పి మేము మాట ఇచ్చినాం కాబట్టి మన అధినేత ఆ విధంగా ఇచ్చిండు, బట్ యూ డిజర్వ్ ఫర్ ఎవ్రీథింగ్, మీ తర్వాత చూస్తా అన్నాడు. ఆయన కూడా మరి చెప్పిండా, డిస్కస్ చేసిండా ప్రెసిడెంట్ తోటి, చేయలేదు నాకు తెలియదు. ఓకే అని అనుకున్నా, ఆల్ రైట్ పర్లేదు, మనం వెయిట్ చేద్దాం మన టర్మ్ వచ్చిందాం. కానీ టర్మ్ కాదు సరే, రాని దాన్ని కూడా మేమేం బాధపడలేదు. నాకు పెద్దగా కాకుంటే, నేను ఎమ్మెల్యే కాకుంటే నాకేదో లేదు అనేం లేదు, కిరీటం పోయింది కింద, నాకు పెద్ద కిరీటం వస్తుందని ఏం లేదు. కానీ కొద్దిగానైనా ఎందుకు ఇవ్వలేదు, అరే నీకు ఇవ్వలేదు, నీకు ఇస్తాము, ఈ విధంగా ఇవ్వలేకపోయినాము, ఒక డిస్కషన్ అనేది ఉండాలి. కానీ నువ్వు ఎవరిని కలవాలంటే, ఎవరిని కలవకుంటే ఎందుకు ఉండాలి ఈ పార్టీలో? కలవకుంటే ఉండి ఈ పార్టీతోటి ఏదో బెనిఫిట్ అయ్యి ఏదో పైరవీలు చేసేది అంటూ అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ మాకు అలాంటిది అక్కర్లేదు. వీల్ స్టాండ్ ఆన్ అవర్ ఓన్. ఎస్ సార్, ఇప్పుడు పాయింట్ మీదకి వచ్చారు. వాట్ ఈస్ యువర్ గోల్ సార్? ఇప్పుడు గోల్ పెట్టుకొని వచ్చిరా ఈ పార్టీలోకి? గోల్ అంటే గోల్ డెఫినెట్, ప్రతిరోజు ప్రతి దానికి గోల్ ఉంటుంది. ఏ మనిషి అయినా ప్రతిరోజు లేవగానే ఒక గోల్ ఉండాలి. ఈరోజు నేను ఈ పని చేస్తా, రేపు ఈ పని చేస్తా, నెక్స్ట్ మంత్ ఈ పని చేస్తా, గోల్ ఉంటుంది. నెక్స్ట్ 5 years గోల్ చెప్పండి సార్. ఫస్ట్ ఇయర్ గోల్ ఇప్పుడు మా పాత పార్టీ అనేది కదా బంగారు తెలంగాణ అని, ఎట్లా ఉంటుందో చూడాలి. బంగారు తెలంగాణ చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటివరకు ఏం బంగారు తెలంగాణ ఏం కాలే. రాజకీయ జీవితం అంటే మస్తు ఏళ్ళు అయిపోయింది సార్, మీరు మస్తు త్యాగాలు చేసిర్రు, అయిపోయింది సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా ఖచ్చితంగా ఒక ప్రామిస్ చేసిన తర్వాతనే ఈ పార్టీలోకి వచ్చిండ్రా రాలేదా? ఎక్కడ చూడొచ్చు ప్రామిస్? డెఫినెట్ కాంగ్రెస్ అనేది 100% చేసేదానికి ట్రై చేస్తుంది, బట్ చూడాలి ఎంత పర్సెంటేజ్. 100% చేస్తుంది. ఓకే ఓకే, మీరు అనుకున్న గోల్ రీచ్ అయితా అనే ఈ పార్టీలోకి వచ్చిరా సార్? 100% రీచ్ అవుతారు. ఎస్, మీరు అనుకున్న కోరిక అండ్ గోల్ అది రీచ్ అవుతారు, అంతేనా సార్? వెరీ సూన్ మాకు చెప్పబోతున్నారా అది కూడా? డెఫినెట్ చెప్తాం. Yes sir, thank you sir, thank you so much and all the best sir. Thank you very much.